మాజీ మంత్రి కేటీఆర్ కు మంత్రి జూపల్లి కృష్ణారావు సవాల్ విసిరారు. మీరు చెప్పినట్లు తాను మాట్లాడుంటే ఏ చర్చకైనా సిద్ధమని ప్రకటించారు. నీకు దమ్ముంటే రేపు ఎల్లుండి ఎప్పుడైనా సరే తన వీడియోలు తీసుకుని రా అంటూ ఛాలెంజ్ చేశారు. తాను బయటకు రావడం వల్లనే బీఆర్ఎస్ ఓడిపోయిందన్న బాధ కేటీఆర్ లో ఉందంటున్న జూపల్లితో మా ప్రతినిధి చారి ఫేస్ టు ఫేస్. జూపల్లి గారు మనతో ఉన్నారు, మాట్లాడదాం. జూపల్లి గారు, కేటీఆర్ ఎప్పుడు మిమ్మల్ని ఫోకస్ చేస్తున్నారు. నిన్న మీ జిల్లాకి వెళ్ళి మిమ్మల్ని ఫోకస్ చేశారు. ఇక్కడ ఆదిలాబాద్ లో మేము ఓడిపోతున్నామని జూపల్లి చేతులు ఎత్తేశారని పదే పదే అదే విషయాన్ని కేటీఆర్ ఎందుకు లేవనెత్తున్నారు? అబద్ధాల మీద బతకడం అలవాటైంది వాళ్లకు. కేటీఆర్ చెప్పినట్టుగా నేను అచ్చంపేటలో నేను అది గనక మాట్లాడినట్టయితే ఈ ఊహాగానాలు ఈ యొక్క కన్ఫ్యూజన్కి ఎందుకు? రేపు ఈ రోజా రేపా ఎల్లుండా కేటీఆర్ పిలిచిన కాడ నేను వస్తా, 2 మైకులు పట్టుకొని వస్తా, నాతో పాటు మీరందరూ మీడియా తీసుకొని వస్తా. నేను మాట్లాడినటువంటి వీడియో క్లిప్పింగ్ విన్న తర్వాత ఆయన చెప్పినట్టు నేను మాట్లాడి ఉన్నట్టయితే నేను నా 2 పదవులకు రేపే రాజీనామా చేస్తా. ఆయన చెప్పింది అబద్ధమైనట్టు తేలితే దానిలో ఆయన రాజీనామా చెప్పని అడగా. ఇంకా 3 ఏళ్ళు ప్రతిపక్షంలో అట్లా ఉండని వచ్చే 5 ఏళ్ళు ప్రతిపక్షంలో కూర్చొని కేవలం నాది పొరపాటు అనేది చెప్తే చాలు. అంటే నిజం మాట్లాడడానికి కూడా నిజాయితీగా ఉండాలంటే కూడా ధైర్యం కావాలి. నేను ఒకరికి లొంగటోని కాదు, అబద్ధాలు మాట్లాడటోని కాదు, మాట మార్చటోని కాదు. స్థానిక సంస్థల ఎన్నికలు వచ్చినా, ఎంపీ ఎన్నికలు వచ్చినా, ఏ ఎన్నికలు వచ్చినా బీఆర్ఎస్ దే విజయం అని చెప్తున్నారు కేటీఆర్. కాంగ్రెస్ పార్టీ ఏం చేసింది, అన్నిట్లో అన్ని బకాయి పడింది అని ఒక కార్డు కూడా తీసుకొచ్చారు. రేపు స్థానిక సంస్థల ఎన్నికలు కూడా పంజా విసురుతాం. ఎందుకు పంజా అనే పదాన్ని వాడతామంటే నేను కేటీఆర్ మాట్లాడుతూ రేవంత్ రెడ్డి పులి కాదు పిల్లి అన్నాడు. 2023 మన జరిగిన ఎమ్మెల్యే ఎన్నికల్లో ఆ పంజా పడితేనే కదా బీఆర్ఎస్ పార్టీ మట్టి గరిచింది. మేమందరం దానిలో భాగస్వాములమే కదా. అంటే ఆ దెబ్బ మర్చిపోయినట్టుంది పంజా గురించి. ఇప్పుడు ఈ స్థానిక సంస్థల ఎన్నికల్లో మళ్ళోసారి పంజా విసిరి మళ్ళోసారి ధ్యాసకు చేస్తాం. వాళ్ళు కాంగ్రెస్ పార్టీ బాకీ కార్డు చూపిస్తా అంటున్నాడు. కాంగ్రెస్ బాకీ కార్డు నువ్వు చూపించే ముందు మీ లెక్క చెప్తా. తెలంగాణ ప్రభుత్వం 2014 వచ్చే సందర్భంలో ధనిక రాష్ట్రం మీకు అప్పచెప్పినాం. దాంతోపాటు లక్షల కోట్ల ఆదాయం వచ్చి హైదరాబాదు, మళ్ళా అయినా 8 లక్షల కోట్ల అప్పు. అయినా కూడా మీరు 10 సంవత్సరాల కింద చెప్పినటువంటి దళితులకు 3 ఎకరాల భూమి ఇవ్వలే, నిరుద్యోగ వృత్తి 3,000 రూపాయలు ఇవ్వలే, లక్షలాది మంది నిరుద్యోగ యువకులకు ఇవ్వలే, డబుల్ బెడ్రూమ్ ఇల్లు కట్టివ్వలే. అంటే 10 సంవత్సరాల కింద మీరు చెప్పిన అంశాలు ఇవి కాదు, ఇంకా చంగా 10 ఉన్నాయి, 20 ఉన్నాయి. మీరు ఏవి చేయలే. దానికి ఏమైనా కార్డు ఇస్తారా మీరు? అంటే నేను కార్డు ఇవ్వాల్సిన అవసరం లేదు, ఇదే కార్డు, ఆ కార్డు ఇదే. అంటే మీరే బాకీ పడ్డాడు కదా. మీరు చేసిన 8 లక్షల కోట్ల అప్పు ప్లస్ ఈ 2 సంవత్సరాల్లో బీఆర్ఎస్ కాంగ్రెస్ పార్టీ కట్టినటువంటి వడ్డీ మొత్తం కలిసి అది 2 లక్షల కోట్లు సుమారుగా. అంటే 10 లక్షల కోట్లు. రాష్ట్ర జనాభా 4 కోట్లు. అంటే సుమారుగా ప్రజలకు ఒక్కొక్కరికి బీఆర్ఎస్ పార్టీ సుమారుగా 2.5 నుంచి 3 లక్షల కోట్ల బాకీ మీరే బాకీ పడరు, బాకీ కాడు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. మొత్తానికి ఇది టీఆర్ఎస్ లేవనెత్తినటువంటి అంశాలకి మంత్రి జూపల్లి చెప్తున్నారు. కెమెరామెన్ రతన్తో చారి, ఎన్టీవీ.